హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హౌసింగ్ స్కీమ్‌కి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో, అందులో కొంతమందికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలాలనైతే కేటాయించబోతున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో ముందుగా ఎవరికి అందజేయబోతున్నారు, ఆ తర్వాత విడతలో ఎవరికి అందజేయబోతున్నారో ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. అది 3 సెంట్లు ఇంటి స్థలం కావచ్చు, అలాగే 2 సెంట్లు ఇంటి స్థలం కావచ్చు. ఎవరైతే మాకు కావాలని ముందుకొస్తారో వారికి మాత్రమే ముందుగా అందజేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎటువంటి ఇంటి స్థలం అనేది లేని వారితో పాటు ఇంటి స్థలం అనేది ఉంది, మేము ఇల్లు కట్టుకుంటామని చాలా మంది ముందుకొచ్చినట్లు వారందరికీ సంబంధించి కూడా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనితో పాటు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఇళ్లతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా శాంక్షన్ చేయబోతున్న ఇళ్లకు సంబంధించి మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0తో పాటు గత ప్రభుత్వం హయాంలో ఆప్షన్ 3 కింద ఎవరైతే ఇల్లు అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు తాజా అప్డేట్ కావాలి అనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఎవరైనా సరే ఆన్లైన్ లో తక్కువ ధరకే షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చున్నాను. అది కనుక మీరు ఫాలో అయినట్లయితే నచ్చిన ప్రోడక్ట్ మీరైతే తక్కువ ధరకే మీరైతే కొనుక్కోవచ్చు. అయితే ఈ యొక్క ప్రోడక్ట్లు అనేది ఎప్పుడు ఒకే ప్రైస్ అనేది ఉండదు. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఈ యొక్క ప్రైస్ అనేది భారీగా తగ్గిపోతూ ఉంటాయి. అలా తగ్గినప్పుడు నేను మీకు వెంటనే పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసిన వెంటనే మీకు ఐటమ్ కనుక నచ్చినట్లయితే వెంటనే మీరైతే తక్కువ ధరకైతే కొనుక్కోవచ్చు. ఇక 2 సెంట్లు అలాగే 3 సెంట్ల ఇళ్లకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు గత ప్రభుత్వం హయాంలో చూసుకున్నట్లయితే పేదలందరికీ ఇల్లు ఈ పథకంలో భాగంగా ఖాళీ స్థలాలను గత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో భారీ మొత్తంలో స్థలాలు అనేది కేటాయించిన అయితే లబ్ధిదారులకు చాలా వరకు ఇల్లు అనేది అయితే పెండింగ్ లోకి అయితే పెట్టడం జరిగింది. అలా పెండింగ్ లో ఉన్న ఇళ్లతో పాటు చాలా వరకు ఖాళీ స్థలాలు అనేది అలాగే వదిలేశారని, అంటే లేఅవుట్లు అనేది చేసి అలాగే వదిలేశారని, అలాగే చాలా మందికి స్థలాలు అనేది కూడా కేటాయించట్లేదు అనేది గుర్తించడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారులకు సంబంధించి ఖాళీగా ఏదైతే మిగిలిన స్థలాలు అనేది ఉన్నాయో వీటిని ప్రస్తుతం లబ్ధిదారులకు పంపిణీ చేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వ చర్యలు అనేది అయితే చేపడుతోంది. పేదలందరికీ ఇల్లు ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఖాళీ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయంటే లబ్ధిదారులకు గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అనేది ఇవ్వకుండా ఖాళీ స్థలాలు అనేది ఎక్కడైతే ఉన్నాయో, లేఅవుట్లు అనేది ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క లేఅవుట్లలో ప్రస్తుతం ఎవరైతే మాకు ఇంటి స్థలం కూడా లేదు, మాకు ఇంటి స్థలాన్ని కేటాయించి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించమని ఎవరైతే రిక్వెస్ట్ అనేది పెట్టుకుని ఉన్నారో అటువంటి వారందరికీ ముందు విడతలో భాగంగా లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు. మనకు ఇప్పటికే చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం, అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం అనేది ఇంటి స్థలం లేని లబ్ధిదారులకు అందజేస్తామని, ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం చాలా వరకు ప్లాట్లు అనేది ఖాళీగా ఉన్నాయని, అలాగే గతంలో చాలా మంది ఇంటి స్థలాలు అనేది ఇచ్చినా కూడా రద్దు అనేది చేసుకుని ప్రస్తుతం ఈ యొక్క 3 సెంట్లు అలాగే 2 సెంట్లు ఇంటి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మాకు ఇంటి స్థలాలు అనేది లేదు, ఇల్లు స్థలాలు అనేది కేటాయించమని చాలా మంది రిక్వెస్ట్ అనేది పెట్టుకుని ఉన్నారని, అటువంటి వారందరికీ సంబంధించి ఎవరైతే ముందుకు వస్తారో, అంటే ఉదాహరణకు మీరుంటున్న ప్రాంతంలో ఈ యొక్క ఇళ్ల ప్లాట్లు అనేది ఖాళీగా గత ప్రభుత్వ హయాంలో వదిలేసి ఉండి ఆ యొక్క ప్లాట్లలో మేము ఇల్లు కట్టుకుంటాము, మాకు ఇంటి స్థలాన్ని ఇవ్వమని ఎవరైతే ముందుకు వస్తారో వారికి మాత్రమే ముందుగా ఈ యొక్క స్థలాలు కేటాయించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అది కూడా ఆ యొక్క ప్రాంతానికి దగ్గరగా ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క ఇంటి స్థలాలు అనేది కేటాయించి ఆ ప్రాంతంలో 3 సెంట్ల స్థలం కావచ్చు లేదా 2 సెంట్ల స్థలం కావచ్చు వారికైతే కేటాయించబోతున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో చాలా మంది ఇంటి నిర్మాణాలు ప్రారంభించుకుని ఉన్నా కూడా ఆ ప్రాంతంలో ఈ యొక్క 3 సెంట్లు అలాగే 2 సెంట్లకు తగ్గట్టుగా ఇంటి స్థలం గనక ఖాళీగా గనక ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో ప్రస్తుత ప్రభుత్వం చేపట్టబోతున్న ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఇల్లు అయితే అందజేయబోతున్నారు. ఈ యొక్క స్థలాల్లో ఉండేదానికి ఎవరైతే అంగీకరిస్తారో వారికి మాత్రమే ఇందులో అందజేయబోతున్నట్లు, ఈ యొక్క లబ్ధిదారులకు ఈ యొక్క పట్టాలు అనేది ఇచ్చేందుకు నమూనా పట్టాను కూడా మండల రెవెన్యూ అధికారులకు పంపినట్లు, త్వరలోనే పట్టాలు ఇచ్చే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నట్లయితే అందజేయడం జరిగింది. అంటే ఎవరైతే ఈ యొక్క స్థలంలో ఇల్లు అనేది కట్టుకుంటామని ముందుకు వస్తారో, అంటే ఇప్పటికే అప్లై అనేది చేసుకుని ఉండి ఈ ప్రాంతంలో మేము ఈ యొక్క లేఅవుట్లో ఇల్లు కట్టుకుంటామని ఎవరైతే ముందుకు వస్తారో అటువంటి వారందరికీ ఈ యొక్క ఇంటి పట్టాలు అనేది ఇచ్చేందుకు ప్రస్తుతం దీనికి సంబంధించిన నమూనాను కూడా ఈ యొక్క మండల కార్యాలయాలకి అయితే పంపడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలోనే లబ్ధిదారుల సెలక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఇందులో పట్టాలు అనేది లబ్ధిదారులకి అయితే అందజేస్తారు. దీనితో పాటుగా మనకు ఈ మధ్య కాలంలో కనుక చూసుకున్నట్లయితే చాలా మందికి సంబంధించి ఈ విధంగా ఈ యొక్క ఇంటి పట్టాలు అనేది, అంటే ఎవరికైతే అర్హత అనేది కలిగిన లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరినీ గుర్తించి మనకు గతంలో ఈ యొక్క ఇంటి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా లబ్ధిదారులకు మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చింది.
మీరు ఇల్లు కట్టుకోవడానికి ఈ యొక్క ఇంటి పట్టా మీకైతే అందజేస్తున్నారు. అంటే మనకు ఎవరికైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరికైతే ఇంటి స్థలాలనేది అంటే మీకు ఇంటి స్థలం అనేది కలిగి ఉండి ఇల్లు కట్టుకోవడానికి స్థలం అనేది కలిగి ఉంది. మాకు ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క స్థలం అనేది మాది. ఈ స్థలంలో మేము ఇల్లు కట్టుకుంటామని చాలా మంది గతంలో రిక్వెస్ట్ అనేది పెట్టుకోవడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0లో భాగంగా. అప్పట్లో చాలా మందికి ఇల్లు అనేది అయితే శాంక్షన్ అనేది చేసినట్లు దీనికి సంబంధించిన పట్టాలు కూడా అందజేయడం జరిగింది. ప్రస్తుతం వారందరితో పాటు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా 90,000 మందికి సంబంధించిన దరఖాస్తులు అనేది రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కేంద్రానికి పంపించినట్లు, అందులో మొదటి విడతలో భాగంగా 40,000 ఇల్లు అనేది మంజూరు అనేది చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఇందులో 20,000 ఇల్లు అనేది గ్రౌండింగ్ కూడా పూర్తి అనేది చేసుకున్నట్లు, త్వరలో వీరికి సంబంధించిన ఇల్లు నిర్మాణ పనులు పూర్తి అనేది చేసుకునే విధంగా త్వరలో శంకుస్థాపనలు కూడా చేసే అవకాశాన్ని కల్పించబోతున్నట్లయితే తెలియజేశారు. మనకు ఆగస్టు 15వ తేదీ నాటికి 2,50,000 ఇల్లు అనేది పూర్తి చేసి అందరి చేత గృహప్రవేశాలు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు అనేది అయితే చేపడుతుంది. మనకు ఆగస్టు 15వ తేదీ నాటికి 2,50,000 ఇల్లు అనేది పూర్తి అనేది అవ్వాలంటే ప్రస్తుతం ఏవైతే ఇల్లు అనేది పెండింగ్ లో ఉన్నాయి అంటే గత ప్రభుత్వం హయాంలో ఇల్లు కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఇల్లు కావచ్చు, ఏదైనా సరే ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో వాటన్నింటినీ వెంటనే గుర్తించి వారికి సంబంధించి ఎంత పేమెంట్ అనేది పెండింగ్ లో ఉందో ఆ యొక్క పేమెంట్ అనేది లబ్ధిదారులకు అందజేసే విధంగా అధికారులకు చర్యలు అనేది తీసుకోబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఆప్షన్ 3కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆప్షన్ 3 కింద ప్రభుత్వమే ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇల్లు అందజేస్తామని అయితే తెలియజేశారు. అయితే అప్పట్లో చాలా మందికి సంబంధించి ఈ యొక్క ఇల్లు అనేది నిర్మించకుండానే చాలా మందికి బిల్లు అనేది చేసుకున్నారని ఇటువంటి విమర్శలు అనేది రావడంతో ఎవరైతే ఆ యొక్క కాంట్రాక్టర్లు ఉన్నారో వాటి అందరినీ గుర్తించి వారి మీద తగిన చర్యలు తీసుకోవడం లేకపోతే వారే ఇల్లు అనేది వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసే విధంగా చర్యలు అనేది తీసుకుంటున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 3,45,000 మందికి సంబంధించి ఇల్లు అనేది మంజూరు అనేది చేయడం జరిగింది. 1,12,000 గృహాలు అనేది పూర్తి చేసినట్లు ఇంకా చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వీటిని కూడా వెంటనే పూర్తి అనేది చేసి ఆగస్టు 15వ తేదీ నాటికి ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసి గృహప్రవేశాలు చేసే విధంగా చర్యలు అనేది అయితే చేపడుతున్నారు. అలాగే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కనుక చూసుకున్నట్లయితే 1 సెంటు అలాగే 1.5 సెంటు ఇంటి స్థలాలు అనేది అయితే కేటాయించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ యొక్క స్థలాల్లో ఎవరైతే లబ్ధిదారులు ఇల్లు అనేది కట్టుకోకుండా అలాగే వదిలేస్తున్నారు ఖాళీ స్థలాలుగా అటువంటి వారందరినీ గుర్తించి వెంటనే ఆ యొక్క 1 సెంటు 1.5 సెంటు ఇంటి స్థలాలను రద్దు అనేది చేసి వారికి 2 సెంట్లు అలాగే 3 సెంట్లు ఇల్లు వచ్చే విధంగా అదే స్థానంలో వారికి అయితే కేటాయించబోతున్నారు. అంటే పాత లేఅవుట్లను రీలేఅవుట్ అనేది చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఉంటున్న ప్రాంతంలో కావచ్చు మీకు దగ్గరలో ఏదైతే లేఅవుట్లు అనేది ఉన్నాయో ఆ యొక్క లేఅవుట్లలో ఖాళీ స్థలాల్లో కావచ్చు లేదా ఇప్పటికే మీకు ఇల్లు శాంక్షన్ అనేది చేసి ఉండి ఆ స్థలానికి పక్క స్థలం కావచ్చు లేదా వెనక స్థలం కావచ్చు ఏ స్థలమైనా సరే మీరు ఇంకా ఇల్లు అనేది కట్టుకోకుండా అలాగే గనుక వదిలేసి ఉన్నట్లయితే అటువంటి వారందరినీ గుర్తించి వారికి వెంటనే 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి స్థలాలు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది చేసి వారికి ఇల్లు కట్టుకునే విధంగా కూడా చర్యలు అనేది అయితే చేపడుతున్నారు. అంటే పాత లేఅవుట్లు మొత్తాన్ని రీలేఅవుట్ అనేది చేయబోతున్నట్లు ఆ యొక్క ఖాళీ స్థలాల్లో ఇంకా ఎవరైతే ఇల్లు కట్టుకోలేదో అటువంటి వారందరికీ ఈ యొక్క 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి స్థలాన్ని అయితే లబ్ధిదారులకు అయితే అందజేస్తున్నారు. వీటితో పాటుగా ఇప్పటికే ఖాళీగా ఉన్న స్థలాలు మొత్తాన్ని గుర్తించి ఆ యొక్క ఖాళీ స్థలాల్లో లబ్ధిదారులకు ఈ యొక్క 2 సెంట్లు 3 సెంట్లు ఇచ్చే విధంగా త్వరలో ఈ యొక్క పట్టాలు కూడా లబ్ధిదారులకు అందజేసే విధంగా మండల కార్యాలయాలకు దీనికి సంబంధించిన నమూనాలు కూడా పంపినట్టు అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు ఈ నెల చివరాఖరు లోపల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0కి సంబంధించి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకునే విధంగా చర్యలు అనేది అయితే చేపడుతున్నారు. ఇప్పటికే పాత డేటా మొత్తాన్ని వెరిఫికేషన్ అనేది చేసి ఎవరికైతే పేమెంట్లు అనేది పెండింగ్ లో ఉన్నాయో వారందరికీ పేమెంట్ అయితే అందజేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి 2,50,000 ఇల్లు అనేది పూర్తి చేసుకునే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు అనేది అయితే చేపడుతోంది. మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఖాళీ లేఅవుట్లు ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటి వెంటనే గుర్తించి లబ్ధిదారులకు ఆ యొక్క లేఅవుట్లలో ఎవరైతే ముందుకు వస్తారంటే వారికి మాకు ఈ యొక్క ప్రాంతానికి దగ్గరగా ఉంది మాకు ఇందులో ఇల్లు ఇవ్వమని ఎవరైతే రిక్వెస్ట్ అనేది పెట్టుకుంటారో అంటే ఎలిజిబిలిటీ అనేది ఉండి ఎవరైతే రిక్వెస్ట్ అనేది పెట్టుకుంటారో అటువంటి వారందరికీ 2 సెంట్లు 3 సెంట్లు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది చేసి వారికి పట్టాలు అనేది అయితే అందజేయబోతున్నారు. ఇది ప్రస్తుతానికి ఉన్న తాజా అప్డేట్. ఇటువంటి అప్డేట్స్ మరికొన్ని నేను మీకు అయితే తెలియజేస్తాను. ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.